Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Return on sale with zero making charges. తిరుమల కొండపై కులం మతం భాష భేదం అని చెప్పేసి రకరకాల వార్తలు అనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా నా కులం మానవత్వం అని చెప్పినారు. సో దీని మీద ఏం చెప్తారండి? కరెక్ట్గా ఇప్పుడు చంద్రబాబు ఇది తిరుపతిని పవిత్రతను అపహాస్యం చేయటం, తిరుపతి లడ్డూకున్న విశిష్టతకి అపకీర్తి తేవటం చాలా దుర్మార్గమైన దుశ్చర్య అది. అతను రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకుని దేవుణ్ణి ఇంత వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఒక అనుమానంలోకి నెట్టేసేసి ఒక శంకలోకి అయ్యో మనం నిన్నటిదాకా తిన్న లడ్డూలు ఇలాంటివేమో అని ఒక అనుమానాన్ని కల్పించి లేనిపోని అది ఒరిజినల్ నిజం కాదు, పచ్చి అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పడినాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొత్త ఈవోని పెట్టారు. ఆ ఈవో ఇచ్చిన రిపోర్ట్ వెరీ క్లియర్గా వచ్చినాయి. 2006 నుంచి జూన్ 6వ తారీఖు, జూన్ 12వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు దాకా ఒక 10 బళ్ళు వచ్చినాయి. అందుట్లో అన్నీ వచ్చినాయి, అన్నీ టెస్ట్ చేసి వెళ్ళిపోయినాయి. ఒక 2 బళ్ళు టెస్ట్లో ఫెయిల్ అయినాయి, అవి ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇది ప్రక్రియ, రెగ్యులర్గా జరిగే ప్రక్రియ, అది వాస్తవం. అతను ఇవాళంటే కాదు. ఎందుకంటే చంద్రబాబు పీరియడ్లో 2014 నుంచి 19లో 14 సార్లు ఇలాగ రిజెక్ట్ చేసి వెళ్ళబడ్డాయి బళ్ళు. తర్వాత వైసీపీ హయాంలో 18 సార్లు. సో 32-33 సార్లు ఈ 10 ఏళ్లలో ఇలాగ నువ్వు రావటం, దాని టెస్ట్ షీట్లో 1-2 ఫెయిల్ అవ్వటం, అది తిరిగి పంపించడం రొటీన్. మన తిరుపతి దేవస్థానం గర్వించదగిన సిస్టంలో ఉంది. భారతదేశంలో ఏ దేవస్థానంలో ఆ సిస్టమ్ లేదు. వాళ్ళు బండి ఎంటర్ NBBA సర్టిఫికేట్ తోటి రావటం, అది చూస్తేనే లోపలికి ఎంట్రీ అయినాక 3 శాంపిల్స్ తీస్తారు. 3 శాంపిల్స్ మీద టెస్ట్ తీసి అది సక్సెస్ అయితేనే ఆ బండి లోపలికి వెళ్తుంది పోర్టు దగ్గరికి వెళ్ళినాక అప్పుడు నెయ్యి దిగుద్ది. ఈ లోపల అసలు అది రిజల్ట్ రాకుండా అది లోపలికి ఎంటర్ అయ్యే పని లేదు. రిజల్ట్ వచ్చినాక బాగాలేదని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది. ఇది గేట్ అంటే ఈ గేట్ బయటే ఉంటాయి. ఆ రిజల్ట్ ఎస్ అన్నాకే గేట్ తీయటం లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళవు. అంత నిర్దుష్టమైన విధానంలో మన తిరుపతి దేవస్థానం ఉంటే ఏ దేవస్థానానికి లేదు అంతటి. ఎందుకంటే లడ్డు అనేది, తిరుపతి లడ్డు అనేది ఒక ఫేమస్ ప్రపంచవ్యాప్తమైన పేరు. దాన్ని ఆ లడ్డు యొక్క టేస్ట్ కూడా ఎవరు ఇంకోటి చేయకూడదని దాని పేటెంట్ రైట్స్ కూడా తీసుకుంది తిరుపతి దేవస్థానం. అంత గొప్ప సిస్టంలో ఉన్నదాన్ని తన రాజకీయ లబ్ధి కోసం, జనాల్లో ఒక లేనిపోని ఒక మత కల్లోలని చేయటం కోసం దౌర్మార్గమైన చాలా దుశ్చర్య ఇది చంద్రబాబు. భగవంతుడు క్షమించరు ఖచ్చితంగా. ఇంత పక్కాగా ఉంటే, ఇంత క్లీన్గా ఉంటే తన ఈవోనే ఇలాంటి లెటర్ ఇచ్చాడు. మామూలు నోటితోటి కాదు, అతను సైన్డ్ లెటర్ బై హిమ్, ఈవో సైన్ చేసి ఇచ్చాడు. ఇంత ఉంటే ఎలా మాట్లాడతాడు?